యాక్చువల్గా ఫ్రెండ్షిప్ మీద చాలా సినిమాలు వచ్చినాయి. ఆ, సో మీరు అన్నట్టు జాతిరత్నాలు కూడా సూపర్ హిట్ అయింది. బట్ ఈ సినిమాలో ఉన్న కొత్తదనం ఏంటి అసలు? అంటే ఇప్పుడు ఎంటర్టైన్మెంట్లో ఇప్పుడు కొత్త ఎంటర్టైన్మెంట్ ఒకటి ఏంటంటే ఒక టైమింగ్ ఆఫ్ ఇన్స్టా. అంటే ఇప్పుడు ఇదివరకు ఏంటంటే మనం రైటర్లు మన సినిమా టైమింగ్ అంటే మనం ఒకటి మనం చేసుకుని దాన్ని జనాల్లోకి తీసుకెళ్ళేవాళ్ళం. ఇప్పుడు అలా అలా ఇప్పుడు లేదు అలా. ఇప్పుడు జనాల్లో ఒక టైమింగ్ వస్తుంది ఇన్స్టాలో, దాన్ని మనం సినిమాలో తీసుకుంటేనే వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు. ఇది ఎక్కువ ఏంటంటే నేను పబ్లిక్లో చూసిన జనాల్లోంచి వీటిల్లోంచి ఒక డిఫరెంట్ టైమింగ్ చాలా కొత్తగా లాస్ట్ 5 years నుంచి ఎవాల్వ్ అయ్యిందండి. అండ్ ఇప్పుడు ఎవరైతే ఈ డైరెక్టర్ ఉన్నాడో ఇతను మన జాతిరత్నాలు మన అనుదీప్ గారు కానీ, మన మ్యాడ్ డైరెక్టర్ కళ్యాణ్ గారు కానీ, తర్వాత మన ఆదిత్య హాసన్ 90s డైరెక్టర్ ఆదిత్య హాసన్ గారు కానీ, వీళ్ళందరూ కూడా రూమ్మేట్స్ అండ్ బాగా వెరీ థిక్ ఫ్రెండ్స్ మాట అండి. వీళ్ళందరిలోనూ ఒక చిన్న డిఫరెంట్ టైమింగ్ ఉంటుంది కంపేర్ టు ద మన రెగ్యులర్ దీనికన్నా కూడా. సో ఆ టైమింగ్ నచ్చి ఎంటర్టైన్మెంట్లోని అంటే ఎనీ పంచ్ ఏదో ఒక కమర్షియల్ పంచ్ కింద కాకుండా ఒక డిఫరెంట్ పంచ్ కింద ఉంటుంది. అది నచ్చి థీమ్ అన్నాను సినిమా ఇది. కానీ యాక్చువల్గా ఇప్పుడు కామెడీ ఒక్కటే పేయింగ్ ఎలిమెంట్ కాదు, కామెడీ అనేది సినిమాలో భాగంగా ఉండాలి. మరి విజయేందర్ చెప్పిన పాయింట్లు మీకు నచ్చింది ఏంటి? అంటే దీంట్లో పెద్ద కథ కన్నా కూడానండి, పెద్ద కథ వేసి లోడ్ చేసేసి అన్నిటికన్నా కూడా ఒక లైటర్ వేలోనే ఒక చిన్న ఫ్రెండ్షిప్ మీద చెప్పాడు. ఓకే. అండ్ రెండోది ఏంటంటే తను చాలా క్యాస్ట్ దీని మీద చాలా పెద్ద సెటైర్ వేసాడు. నాకు నచ్చింది ఏంటంటే ఆ క్యాస్ట్ వాల్ అనేది బ్రేక్ చేయడం ఒకటి ఉంటుంది. ఓకే. అంటే తను చెప్పిన ఫస్ట్ కథలో ఏంటంటే ఒక గొడవ అవుతుంది, గొడవ అవుతే వీళ్ళందరూ కలిపి ఒక గోడ పగల కొట్టేసి ఆ గోడ తొక్కేసి వెళ్ళిపోతారు. యువతల షార్ట్లో ఏంటంటే కులాల గోడను పగలకూడదు అని చెప్పి ఉంటుంది, ఆ గోడని పగలగొట్టి వీళ్ళు వెళ్ళిపోతుంటారు. అట్లాంటివి ఏంటంటే ఒక క్యాస్ట్ ఫీలింగ్ మీద మాత్రం పెద్ద సెటైర్ వేసాడు దీంట్లో. చాలా పెద్ద సెటైర్ వేసాడు. కొంత కాంట్రవర్సీ వస్తుంది, అన్నీ వస్తాయి కానీ బట్ నాకు నచ్చి ఆ సెటైర్ యాక్సెప్ట్ చేశాను నేను. అది అట్ ద సేమ్ టైం ఫ్రెండ్షిప్ చెప్పాడు, అది చెప్పాడు, బట్ నవ్విస్తేనే చెప్పాడు. ఎక్కడ దీని క్లాస్ పెగడమో లేదంటే ఒక మెలో డ్రామా ఏం ఉండదండి. జనరల్గా మనం నలుగురు కుర్రోళ్ళు కూర్చుంటే మాట్లాడుకుంటే ఎలా ఉంటుందో క్యాస్టిజం మీద కానీ వీటి మీద అంతే మాట్లాడతారు, అంతే నవ్విస్తూ చెప్తారు, బట్ లోపల మాత్రం తగులుతుంది అది.